ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ మనకి ల్యాండ్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది 2 లైన్ బ్లాక్ టాప్ రోడ్, బీదర్ డిస్ట్రిక్ట్ టు జైరాబాద్. పక్కనే ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ పక్కనే ఈ ల్యాండ్ ఉంది. ఈ టైప్లో ఫామ్ హౌస్ ఉంది పక్కనది. ఈ టైప్లో డిటిసిపి అప్రూవల్ ప్లానింగ్ చేసుకొని వీళ్ళు ఎన్ఎల్ లేఅవుట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఫామ్ ల్యాండ్ చేస్తున్నారు. ఈ రకంగా ఇది మనకు వీళ్ళు సొంతంగా ఇంటి కోసం కట్టుకుంటున్నారు. ఈ రకంగా దీని పక్కన దీనికి ఆనుకొనే ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. జస్ట్ బీదర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రకంగా మొత్తం ల్యాండ్ ఫెన్సింగ్ వేసింగ్ ఉంది. ఈ టైప్లో ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ వేసింగ్ ఉంది. ఈ రకంగా ఇది 40 వైడ్ రోడ్, శాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్ ఫీచర్ది 40 వైడ్ రోడ్. ఇది మనకు కారు, ఇది మనకు ల్యాండ్. మనకు 10 acres ల్యాండ్ ఉంది. 20 lakhs per acre చెప్తున్నారు, లైట్ నెగోషియబుల్ ఉంది. 10 acres 20 lakhs per acre చెప్తున్నారు, లైట్ నెగోషియబుల్ ఉంది. ఈ 40 వైడ్ రోడ్ బీదర్ డిస్ట్రిక్ట్కి మనకు జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రకంగా రోడ్ ఫేజ్ ఉంటుంది. ఈ టైప్లో మొత్తం ఇది 40 వైడ్ రోడ్, శాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్. జస్ట్ బ్లాక్ టాప్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది మెటల్ రోడ్ ఉంటుంది. ఈ రకంగా ఈ లెవెల్లో ఉంటుంది ల్యాండ్. ఇది గేట్ ఫెన్సింగ్ అంతా వేసి ఉన్నది. మనకు ఫామ్ హౌస్ అండ్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మరి బెస్ట్ ల్యాండ్ మనకు బీదర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ డీసీ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్. పక్కనే మనకి బీదర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. దీని తర్వాత చుట్టుపక్కల మొత్తం డిటిసిపి అప్రూవల్ ఫ్లాట్స్ వెంచర్లు ఉన్నాయి. ఈ రకంగా మనకు ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. మన ఫామ్ హౌస్ కూడా బెస్ట్ ల్యాండ్ ఇది. ఈ రకంగా రోడ్ ఫేజ్ ఉంటుంది. ఈ రకంగా పక్కన ఇక్కడ ఫామ్ హౌస్ చేస్తున్నారు. ఇది ఫామ్ హౌస్ పక్కన వాళ్ళది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. క్లియర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంటుంది. పక్కన ఉన్న ఫామ్ హౌస్కి హెవీ వెహికల్స్ ట్రావెల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మనకు ఎనీ టైం 24 hours 12 months మొత్తం ఎంత వర్షం పడా ల్యాండ్ వరకు కన్నా కార్ వస్తుంది. మన హైదరాబాద్కి మనకు 90 kilometers, NH65 ముంబై హైవేకి 5 kilometers, బీదర్ డిస్ట్రిక్ట్కి 3 kilometers, మన జైరాబాద్కి 30 kilometers. ల్యాండ్ చూస్తే బ్యాక్ సైడ్ చూస్తే ఈ రకంగా ఉంటుంది మొత్తం. ఇలా ఈ పక్కన ఫామ్ హౌస్ అనుకొని మళ్ళీ ఈ రకంగా ఉంటుంది. టోటల్లీ 15 acres ల్యాండ్. ఇలా 10 acres సేల్ చేస్తున్నారు. ఇంకా కావాలంటే ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ ఏమైనా చేసుకోవాల్సుకుంటే కూడా ఇంకో 5 acres దొరుకుతుంది మనకి. సాయిల్ చూస్తే ఈ రకంగా మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. స్క్వేర్ బిట్ ఫామ్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ల్యాండ్. 20 lakhs per acre చెప్తున్నారు. మొత్తం ఇది కుంకుమ మట్టి, తెలంగాణలో కుంకుమ మట్టి రకం ఆ టైప్లో ఉంటుంది మట్టి. ఇది తెలంగాణలో ఇది స్క్వేర్ బిట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. క్లియర్లీ స్క్వేర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ ఫామ్ టెన్ అంతా రెడీగా ఉంది. మనకు బ్లాక్ టాప్ నుండి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ 40 వైడ్ రోడ్ ఉంటుంది ల్యాండ్ వరకు రావడానికి. ఈ రకంగా ల్యాండ్ మొత్తం ఈ టైప్లో సాయిల్ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి. దీన్ని కూడా ఫామ్ హౌస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో డిటిసిపి వెంచర్ ప్లానింగ్ చేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు. ఈ రకంగా 10 acres ఈ రకంగా ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ ఈ రకంగా ఉంటుంది. ఈ టైప్లో 2 types ఫెన్సింగ్ యూజ్ చేసేది దీనికి. ప్యూర్ రెడ్ సాయిల్ స్క్వేర్ బిట్. పక్కనే మనకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ రకంగా పక్కనే ఫామ్ హౌస్ ఉంది. అది మనకు 40 వైడ్ రోడ్. ఇక్కడ ఫామ్ హౌస్ ఈ టైప్లో ఉంటుంది.